నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. తాళూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన శుక్రవారం ఏకువజామున చోటు చేసుకుంది. ఒంగోలు ప్రత్యేక పోలీసుల విభాగం అధికారులు తాళూరు ఎస్ఐ వైవి రమణయ్య సిబ్బంది కలిసి తనిఖీలో భాగంగా మండలంలోని దోసకాయలపాడు సమీపాన లఖవరం అడ్రోడ్ వద్దకు వచ్చిన 2 మినీ వ్యాన్లను పరిశీలించారు. 2 వాహనాల్లో సుమారు 3.5 లక్షల విలువైన 190 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాల్లో తాళూరు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. డీటీలు ఆర్వీఎస్ కృష్ణమోహన్, కె డేవిడ్ రాజు, సిహెచ్ కృష్ణమోహన్, ఎస్ నారాయణ రెడ్డిలు దీనిపై విచారణ చేపట్టారు. బియ్యాన్ని కొత్తపాలెం డీలర్ సుబ్బారెడ్డికి అప్పగించారు. వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకుని వారిపై 6తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. చిక్కిన రేషన్ బియ్యం వెహికల్స్ ఎవరికి చెందినవి, ఎక్కడివి అనే విషయాన్ని అధికారులు తెలియపరచలేదు. लाख 2 लाख अच्छी देना को 2 लाख अब्बल ये वन